చంద్రమోహన్ గారు నాకు మంచి మిత్రుడు, తక్కువ కాలంలోనే చాలా మంచి మిత్రుడు. నాకున్న మిత్రులందరిలో ఈజ్ ది బెస్ట్ మిత్రుడు. ఎలా అంటే నేను వారు నల్గొండలో పనిచేసినప్పుడు కూడా నేను అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వెళ్ళేది, సిద్దిపేటలో చేసినప్పుడు కూడా వెళ్ళాను. అదేవిధంగా సెంట్రల్లో లోకల్ ఉన్నప్పుడు కూడా 1 or 2 times వారు ఆఫీస్కి వెళ్ళాను. ఇది చాలా బెస్ట్ ఆఫీసర్. ఎలా అంటే రివ్యూ మీటింగ్లలో టాప్ మేనేజ్మెంట్ అంటే డైరెక్టర్స్ కానీ సిఎండి గారు కానీ రివ్యూ చేసినప్పుడు అన్ని సర్కిల్స్ ఒక ఎత్తు అయితే వీరి యొక్క రెస్పాన్స్, వారి యొక్క పేషెన్స్, ఒబీడియన్స్, అట్లా డైరెక్షన్స్ రిసీవ్ చేసుకున్న దాంట్లో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ డిశ్చార్జ్ చేసే దాంట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సో ఇక రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి, అదేవిధంగా వాళ్ళు ఎలా అంటే ఏపీ నుంచి ఎస్పీడీసీఎల్ నుంచి ఇక్కడికి అలర్ట్ అయినప్పుడు వారికి కొన్ని బెనిఫిట్స్ రావాల్సి ఉండే. నాతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అయ్యేవాడు. నాకు అక్కడ రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయా అంటే అవే నడుచుకుంటూ వస్తాయి, మీరు చూడండి, మీరు రిటైర్ లోపు అన్నీ వచ్చేస్తాయని చెప్పాము. అదేవిధంగా వారి మంచితనంతో మా సపోర్టే కాదు, అక్కడ ఎస్పీడీసీఎల్లో ఉన్న ఆఫీసర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ వారి యొక్క ఒబీడియన్స్ని, సిన్సియారిటీని చూసి వాళ్ళు ఎవ్వరికి అప్రూవ్ చేయకున్నా కూడా వారి బెనిఫిట్స్ అన్నీ అక్కడి నుంచి మాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వారి అకౌంట్లోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సో మీరందరూ వారిలో చూసిన మంచితనాన్ని, ఒబీడియన్స్ని, సిన్సియారిటీని, హానెస్టీని, హార్డ్ వర్క్ని అన్నీ అబ్జర్వ్ చేశారు. ఈ సర్కిల్లో పనిచేసే టీజీ ఎస్పీడీసీఎల్ స్టాఫ్ కానీ ఆఫీసర్స్, మీరు కూడా వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలన్నీ నేర్చుకొని మీరు కూడా ఆ విధంగానే మంచి పేరు తెచ్చుకొని మన ఈ సంస్థకు డెవలప్మెంట్కు తోడ్పడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.